హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి అదిత్రి అండి. ఖుషి అదిత్రి అనేది మా పాప పేరండి. నా ఛానల్లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. నేను ఈ అవుట్ఫిట్ చేసి కూడా నాకు 3 to 4 years అవుతుందండి. ఇది నేను ఎప్పుడో బతుకమ్మ, దసరా టైంలో చేశానండి. ఒక ఇన్స్టా పేజ్లో చూశానండి, అంటే ఈ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ని. నేను ఆ పేజ్లో అడిగాను ప్రైస్ ఇంత అని. వాళ్ళు 10,000 వరకు అలా చెప్పారండి. అది మన బడ్జెట్ కాదు, మనం ఎందుకు చేసుకోకూడదు అన్నట్టుగా నేను ఇది చేశానండి. దీనికోసం నేను స్కర్ట్కి నెట్టెడ్ క్లాత్ తీసుకున్నానండి. బ్లౌజ్కి మళ్ళీ కాంట్రాస్ట్ కలర్లో వేరే పీస్ తీసుకున్నాను అనమాట. నేను నెట్టెడ్ క్లాత్ నాకు ఒక 25 meters వరకు పడిందండి. అంటే నేను ఫ్లేర్ ఎక్కువ పెట్టించుకున్నానండి. మీరు తక్కువ పెట్టించుకుంటే మీకు తక్కువ కూడా పడుతుంది, అట్లా కూడా బాగుంటుందండి. నాకు చాలా ఎక్కువ ఫ్లేర్ కావాలనేసి, అంటే ఫొటోస్కి దానికి దీనికి బాగుంటుంది అన్నట్టుగా నేను అట్లా తీసుకున్నాను అండి. ఇదేంటంటే లోపల మళ్ళీ సాటిన్ క్లాత్ తీసుకున్నా అండి లైనింగ్ కోసం. అదొక 4 meters పడింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, చాలా దగ్గర పెట్టించుకున్నాను నేను ఆ కుర్చీలు అనేటివి. అందుకే నాకు అంత ఎక్కువ పడింది అన్నమాట. నాకు ఈ కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేసి నాకు 2000లో అయిపోయిందండి, ఎక్సెప్ట్ స్టిచ్చింగ్ ఛార్జెస్. ఎందుకంటే నాకు మా అత్తమ్మ స్టిచ్ చేసిందండి. సో నాకు అట్లా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏం పడలేదన్నమాట. అండ్ మీకు కొన్ని టిప్స్ అండి ఇక్కడ. మీరు అంటే ఇది వెస్ట్రన్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ కదండి. సో మీరు ఇట్లాంటి అవుట్ఫిట్స్కి ఏంటంటే హ్యాంగింగ్స్ కాకుండా పైన పట్టీలాగా పెట్టించుకున్నారనుకోండి, మీకు స్కర్ట్ లుక్ అనేది మారిపోతుందండి, చాలా బాగుంటుంది లుక్. మీరు ఆ పట్టీ కూడా మీరు ఒక 1 inch అంతకంటే ఎక్కువ పెట్టించుకోవద్దండి, కరెక్ట్ 1 inch పెట్టించుకోండి. మీకు అది లోపల బక్రం వేసి పెట్టించుకుంటే మీకు పట్టీ అనేది స్టిఫ్ ఉంటుందండి. దానివల్ల కూడా స్కర్ట్ లుక్ అనేది మారిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే అండి. ఇది కొంచెం స్టిచ్చెస్ పోయిందండి. అంటే ఎందుకంటే అసలు మా అత్తమ్మ దగ్గర ఉంది నార్మల్ మిషన్ అన్నమాట. అక్కడ స్టిచ్ చేయడానికి అసలు ఆ బక్రం మీద అది ఆ క్లాత్ కిందే మనకి ఆ పట్టీ అదంతా దానివల్ల స్టిచ్చింగ్ రాలేదండి అక్కడ, అందుకే అది అట్లా వచ్చింది. ఇంకా నేను అది అడ్జస్ట్ అయిపోయాను అన్నమాట. ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా నాకు 150 rupees అట్లా పడిందండి. నేను లోపల ఒక చిన్న మిస్టేక్ చేశానండి. సాటిన్ క్లాత్ అయితే మనకు 50 rupees per meter ఇచ్చాడండి. అంటే ఈ సాటిన్లో కూడా 2 types ఆఫ్ సాటిన్స్ ఉంటాయండి. మనం శారీకి యూజ్ చేసుకునేది వేరే సాటిన్ అండి, అది మీకు ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. మీరు ఇట్లా లైనింగ్స్కి యూజ్ చేసేది తక్కువది యూజ్ చేసుకోవచ్చండి. మనకు 40, 50, 60 ఆ రేంజ్లో ఉంటుందండి. నాకు 50 rupees పడింది. నేను దీనికి ఏం చేశానంటే బ్లౌజ్కి అంతెందుకులే కాటన్ వేద్దాం అన్నట్టుగా కాటన్ క్లాత్ తీసుకున్నాను అండి. 20 rupees 30 rupees పడింది మీటర్. అదే నేను చేసిన మిస్టేక్ అండి. ఎందుకంటే బ్లౌజ్ పీసు ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, మనం సాటిన్ వేస్తే అది ఎక్కువ షైనింగ్ ఉంటుందన్నమాట బయటికి, అదన్నమాట. అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. మీరు అంటే మనకి హ్యాండ్స్ లూజ్గా, షోల్డర్ జారిపోయినట్టుగా ఉంటాయి కదా, అవి ఎందుకంటే మీరు కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వకపోవడం వల్ల. మీరు షోల్డర్ దగ్గర ఆ పార్ట్ ఎంత తీసుకోవాలంటే కరెక్ట్ ఒక 1 inch తీసుకోవాలండి. ఆర్మ్ హోల్ కూడా మీకు కరెక్ట్ మెజర్మెంట్ ఇచ్చే వాళ్ళను స్టిచ్ చేయమనాలన్నమాట. అప్పుడు మీకు ఏంటంటే మీకు ఆ బ్లౌజ్ జారిపోకుండా అట్లుంటుంది. బ్లౌజ్ అయితే బేసిక్ డిజైన్ అండి. ఆ ఫ్రంట్ రౌండ్ నెక్ అండి, ఆ బ్యాక్ నార్మల్గా హుక్స్ పెట్టించేసుకున్నాను అనమాట, అంతే అనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చిందండి. నేను ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ మీకు ఇట్లాంటి మంచి వీడియోస్ అండి, బ్యూటీ రిలేటెడ్ కానీ, స్కిన్ కేర్ కానీ, నేను బేసిక్ మేకప్ ఆర్టిస్ట్ అండి, బేసిక్ మేకప్ గురించి కానీ అట్లాంటి వీడియోస్ అన్నీ వస్తుంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.